అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు కల్లో కూడా ఊహించని అందమైన స్థితితో శుభవార్తలు అందుకుంటారు. వార్త వినగానే మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు బంధువులందరితో కూడా వార్తను పంచుకుంటారు. ఇక జాలిక గడుపుతారు. ఈరోజు కొన్ని విషయాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇంటి విషయాలు బయట వ్యక్తులతో చర్చించకండి. ఆదాయంలో వచ్చే మార్పులో మీకు మెరుగుదల కనిపిస్తుంది. ఆనందాన్ని తెస్తుంది. మతపరమైన ప్రదేశానికి వెళ్ళేటటువంటి ప్రణాళిక అయితే ఉంటుంది. దాని ద్వారా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఫలితాలు సాధించబడతాయి. సానుకూలమైనటువంటి ఆస్తి లేదా నిలిచిపోయినటువంటి పని పరిష్కరించవచ్చు. దగ్గర వ్యక్తులతోటి సంబంధం సన్నిహితంగా ఉండటం ద్వారా ప్రత్యేక సమాచారం కనుగొనడం జరుగుతుంది. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి. యువత తరగతి మాటల సమయాన్ని వృధా చేయకండి. కెరీర్పై శ్రద్ధ పెట్టడం ద్వారా మాత్రమే విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. ఆఫీసులో మీ ప్రాజెక్టు పూర్తి కావడంతో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ఈ రోజు ముఖ్యులతోటి మాట్లాడతారు. ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించడం ద్వారా మేలుగా ఉంటుంది. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల విషయాలలో జోక్యం నివారించాలి. ఈరోజు మీరు గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేయడం ద్వారా వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను మీరు ఇచ్చుట ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసి అలంకరణ వస్తువులను సమర్పించండి. మీకున్నటువంటి దోషాలు పరిహారమై అంతా శుభప్రదంగా ఉంటుంది. అన్ని సంకేతాలు కూడా శుభ సంకేతాలని చూపిస్తున్నాయి. గ్రహ నక్షత్రాలను బట్టి మీకు శుభాలు కలుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. శత్రుల పీడ నివారణ అయిపోతుంది. శత్రులు ఎవరైనా సరే మీకు ఏ విధమైనటువంటి హాని తలపెట్టాలని చూసినా కూడా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు. ఈరోజు మీరు కనుక గరుడముఖ కాయలు 2 తీసుకొని బలమురి ఎడమరి మూలికలు 2 తీసుకొని ఈరోజు గోమతి శంఖం గోమతి చక్రాలు 2 తీసుకొని ముత్యపు శంఖం 1 తీసుకొని వాటిని ఒక ఎర్రటి బట్టలో చుట్టి మూట కట్టి మీరు ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి తగిలించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. మీకు ఇక పాజిటివిటీ రావడం అంటూ ప్రారంభమవుతుంది. సంబంధాలలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. ప్రేమ సంబంధాలు వికసిస్తాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.